ఉంటుంది. ఇక వీరికి రాశి పరంగా దేవుడు అంటే కనుక విష్ణుమూర్తి. విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం, హనుమాన్ మందిరంకి వెళ్ళడం, ఆకు పూజ చేయించుకోవడం లాంటివి ఎప్పుడు మరవచ్చకూడదు. ఇవి చేసుకుంటూనే ఉండాలి. స్త్రీలైతే కనుక తులసి మాతకి పూజించడం, తులసి మాల ధరించుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇక పురుషులైతే కనుక రుద్రాక్ష మాల కూడా వీరు ధరించుకోవచ్చు. రుద్రాక్ష కూడా వీరికి పంచముఖ 5 ముఖాలు, షణ్ముఖ 6 ముఖాలు రుద్రాక్ష కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరికి స్టోన్ కూడా మనం చూసినట్టయితే కనుక వీరికి స్టోన్ కూడా ఏంటంటే కనుక డైమండ్ బాగుంటుంది. పింక్ డైమండ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది వీరికి. ఈ డైమండ్, పింక్ డైమండ్ లేదంటే కనుక వైట్ సఫైర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా స్టోన్స్ చూపుడు వేలికి పెట్టుకోవాలి. వెండిలోనే చేయించుకోవాలి, చూపుడు వేలు పెట్టుకోవాలి, లేదంటే చెవులకు దుద్దులుగా పెట్టుకోవాలి. ఇది స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇలా రకంగా చేయించుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటాయి. లేదా లాకెట్ చేయించుకొని మెడలో వేసుకోవాలి. వెండి మాత్రమే వాడాలి, బంగారం వీరికి అంత పెద్దగా కలిసి రాదు. ఇక వీరికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం వీరికి ఏంటంటే కనుక దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు తినిపించడం, అలానే రాములవారి ఆలయంలో పానకం, వడపప్పు లాంటి నైవేద్యం పెట్టడం, అలానే విష్ణు ఆలయంలో ఎక్కడైనా సరే గుగ్గిళ్ళు అంటారు, బఠానీలు కానీ, బ్రౌన్ శనగలు కానీ, పెసలు కానీ గుడాలు వండేసి స్వామివారికి నైవేద్యం సమర్పించుకుంటే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తులు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి, గురువుగారు చెప్పింది బాగా మాకేం అర్థం కావట్లేదు, ఏదో జరుగుతుంది కానీ మొత్తానికి అర్థం కావట్లేదు అంటే వారి మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ లాంటివి చేసి వారిని అష్టదిబ్బందులు పాలు చేసి ఏ పని చేసినా ముందుకెళ్ళకుండా చేసేటువంటి తతంగాలు ఒక మానవ గ్రహం చేయగలుగుతుంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనకు తెలియదు. అలాంటివి ఉంటే సంప్రదిస్తే వారికి నిజంగానే సమస్య ఉందా అంటే జాతక ప్రకారం సమస్య ఉందా, వ్యక్తిగత జాతక ప్రకారం సమస్య ఉందా, లేదంటే కనుక ఇంకేదైనా దోషాలు ఉన్నాయా, ఇలాంటివి చేయించిందంటే కనుక ఖచ్చితంగా గురువుగారికి అయితే కలవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్.